అందరికీ శుభోదయం మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రైట్. ఎస్. సో వీడియోస్ ఎవరివి ఆన్ కాలేదు. సో వింటున్నారా, ఏం చేస్తున్నారు? ఓకే, ఎవరెవరికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇది క్లాస్, ధ్యానం అయిపోయింది. రైట్. సో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారమ్మా ఈ మధ్య? అడ్మిట్ చేసుకోండి. సార్ కనిపిస్తున్నారు సార్. లక్ష్మి అని, ధనుంజయ, మంజుల, మోహన్ అని, రాజశేఖర్, కొంతమంది ఉన్నారు సార్, చాలా మంది. ఓకే. సో న్యూ పీపుల్ మీరు ఎవరెవరు జాయిన్ అయింటే కూడా జస్ట్ మెసేజ్ పెట్టండి, అంటే కొత్తగా జాయిన్ అయ్యాము అనేది ఒక తెలుస్తుంది. ఓకే. ఇంకా తర్వాత మీ ఎవరెవరికి అవకాశం కంపల్సరీ ఉన్న వాళ్ళంతా కూడా వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. ఇది క్లాస్ కాబట్టి, సో క్లాస్ చెప్తున్నామంటే మీరు వింటున్నట్టుగా మనకేం కావాలి? ప్రూఫ్ కావాలి. ఓకే. అలా కాకుండా ఎవరికో చెప్తున్నారు మనకు కాదన్నట్టు కాదు కదా. అదే పనిగా మీరు జూమ్ సెషన్లో జాయిన్ అయ్యారంటే అర్థం ఏంటి? తెలుసుకోవడానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి. నేర్చుకునేటప్పుడు మనం స్టూడెంట్స్గా ఎలా ఉండాలి? మాస్టర్ని చూస్తూ తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. మినిమం ఎథిక్స్ అవి మనం కొన్ని మినిమం ఫాలో కావాలి. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఆన్ చేసుకునే అవకాశం ఉంటే అందరూ కూడా వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. రైట్. ఓకే. చివరిలో ప్రశ్న జవాబులు ఉంటాయి, అప్పుడు చూద్దాం. సో రైట్. బాలు హ్యావ్ జాయిన్ న్యూలీ. రైట్. ఓకే. ఆ విధంగా టైప్ చేయండి. మీరు ఎవరో కొత్తగా జాయిన్ అంటే టైప్ చేయండి. రైట్. ఎస్. ఓకే. ఓకే మిత్రులారా, మనము కొత్త వాళ్ళ కోసం కొంత ఇంత ఇంత ముందు సమాచారం ఏంటి అంటే, బాడీ క్లాక్, మన యొక్క దేహ గడియారము గురించి అద్భుతంగా తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పటికే 2 క్లాసెస్ అయినాయి వీటి మీద. 3 క్లాసెస్ అయినాయి. ఈ 3 క్లాసెస్ వీడియోస్ మీరు ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాం. ఫస్ట్ వీడియో అసలు బాడీ క్లాక్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దాని అవసరం ఏంటి అని చెప్పాం. రెండవది, బాడీ క్లాక్ అన్ని అవయవాలకు ఒక టైం ఇచ్చి ఉంటుంది. ఒక్కొక్క టైంలోనే ఆ అవయవము తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది, అంటే అధికంగా పనిచేస్తుంది, అధిక శక్తితో పనిచేస్తుంది. ఆ సమయం వచ్చేసి మనం ఏ అవయవాల గురించి మాట్లాడుకున్నామంటే సంపూర్ణంగా మొదటిది పెద్ద ప్రేగు మాట్లాడుకున్నాం, లార్జ్ ఇంటెస్టైన్. దాని గురించి సవివరంగా మాట్లాడుకున్నాం. దాని మీద ఖచ్చితంగా వీడియో చూడాలి. దాని తర్వాత స్టమక్ గురించి మాట్లాడుకున్నాం, రెండో అవయవంగా స్టమక్. ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి అలాగా ఒక్కొక్కటి ఆ అవయవాలు ఆ టైం ప్రకారం కరెక్ట్గా పనిచేసుకొని వెళ్తాయి. ఇది ఎలాగంటే, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో అన్ని సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక పీరియడ్ ఇచ్చింటారు. అలా కాకుండా అందరూ వచ్చి ఒకేసారి చెప్పిపోరు కదా. ఒక పీరియడ్కు ఒక మాస్టరు ఆ టైంలో వచ్చి చెప్తారు. దట్ ఈస్ లైక్ టైం టేబుల్ అంటారు దాన్ని. టైం టేబుల్, అదే షెడ్యూల్ అంటారు దాన్ని. ఓకే. అదే టైం టేబుల్ బాడీ క్లాక్ ద్వారా అన్ని అవయవాలకు ఇవ్వడం జరిగింది. ఎలాగైతే పీరియడ్స్ అంటే ఒక్కొక్క ఆ టైం టేబుల్ ప్రకారం ఆ పర్టికులర్ సబ్జెక్టు, గణితము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము ఇవన్నీ నడుస్తాయి కదా. అది క్లాస్లో ఒక తరగతిలో ఎలా నడుస్తాయో, ఒక స్కూల్లో ఎలా నడుస్తాయో అదే విధంగా మన దేహంలో కూడా అన్ని అవయవాలు తన సమయంలో అది అధికంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ ఎనర్జీ అనేది
అధికంగా ఇంకొక అవయవానికి వెళ్ళిపోతుంది. మనలో ప్రాణశక్తి అని చెప్తాం మనం. భౌతికంగా మాట్లాడుకుంటే బ్లడ్ అంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ అవయవం ఆ సమయంలో అధికంగా పనిచేస్తుంది. తన పని అంతా చేసి మిగతా సమయంలో ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది కానీ బట్ మోస్ట్ యాక్టివ్గా ఉండదు. ఓకే, అవయవం అలానే ఉంటుంది, యాక్టివ్గానే ఉంటుంది బట్ నాట్ టూ యాక్టివ్. పీక్ పీక్ కండిషన్, దాన్ని ఏమంటారు, పీక్ పర్ఫార్మెన్స్ అంట. ఆ పీక్ పెర్ఫార్మెన్స్గా పనిచేసేది ఒక సమయం, ఒక్కొక్క అవయవానికి ఒక సమయం. మీకు ఉదాహరణకు చెప్పాలంటే మనం ఇంతవరకు చెప్పుకున్న రెండు అవయవాల్లో పెద్ద ప్రేగుకి వచ్చేసి పొద్దున్నే 5 నుంచి 7, అయిదా 5 నుంచి 7 ఎర్లీ మార్నింగ్. మనం లేచేదే బ్రహ్మముహూర్తంలో. యాక్చువల్గా మన మహాతార ఫౌండేషన్లో బ్రహ్మముహూర్త ధ్యానం కూడా ఉంది మీకు, 4 నుంచి 5 గంటలు. ఆ టైంలో మీరు బ్రహ్మముహూర్త ధ్యానాన్ని కూడా పాల్గొనవచ్చు. అంతకు ముందు లేయాలి. ఎప్పుడు లేయాలి కరెక్ట్ టైం అంటే 3:30, గుర్తుపెట్టుకోండి. 3:30, 3:30 ఖచ్చితంగా లేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, కరెక్ట్గా నిద్రపోతే, కరెక్ట్గా ధ్యానం చేసుకొని నిద్రపోతే నైటు మనకు రాత్రి క్లాస్ కూడా ఉంది కదా, 9 to 10:30 క్లాస్ ఉంది కదా. అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సబ్జెక్ట్ చెప్తారు, తర్వాత మేము ధ్యానం చేపిస్తారు, అలాగే వదిలేస్తారు. ఆ ధ్యానం చేస్తారు కదా లాస్ట్లో ఒక అర్ధ గంట 3/4 గంట, ఆ ధ్యానం చేసుకొని అలాగే పడుకోవాలి. అప్పుడు మీకు డీప్ స్లీప్ వస్తుంది బాగా. అంటే సరైన నిద్ర మనకు అవుతుంది, సరి అంటే కావాల్సినంత నిద్ర అవుతుంది. మనకు కావాల్సింది ఏమీ లేదు, ఎన్ని గంటలు బెడ్ మీద పడుకొని అటు ఇటు తిరిగామనేది కాదు పాయింట్ ఇక్కడ. బెడ్ మీద పడుకున్నాక మనకు డీప్ స్లీప్ పట్టిందా లేదా. డీప్ స్లీప్ అంటే లోతైన నిద్ర మనకు కలిగింది అనుకోండి, మనకు ఎంత కావాలో తెలుసా, మొత్తం నైట్ అంతా బెడ్ మీద అలా ఇలా పొర్లుతున్నా కానీ లాభం లేదు కానీ, బట్ డీప్ స్లీప్ మనకు కావాల్సింది ఎంత అంటే 90 నుంచి 100 నిమిషాలు. అంటే 1.5 గంట అంతే. ఆ 1.5 గంట మీకు సరైన రీతిలో ఆ పడుకున్న తక్షణమే డీప్ స్లీప్ పోయారనుకోండి. చాలామంది చూడొచ్చు మీరు, చాలామంది సైంటిస్టులు కానీ, మాస్టర్సు, యోగీసు, మెడిటేటర్సు ఏంటంటే 11 పడుకుంటే 2 గంటలో ముగిచ్చేస్తారు స్లీప్. 11, 12, 1, మెహా అంటే 2 కల్లా ముగిచ్చేస్తారు. ఆ తర్వాత నిద్ర అక్కర్లా, మళ్ళీ మీరు లేచి కూర్చొని సాధన, బుక్ రీడింగు, స్వాధ్యాయము ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది లైఫ్ అంటే. అర్థమైందా. చాలామంది డాక్టర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం ఏంటంటే ఒక్కొక్కరికి 6 గంటలు నిద్ర కావాలి, 7 గంటలు నిద్ర కావాలి. దట్ ఈజ్ నాట్ ద పాయింట్. మనం సైంటిఫిక్గా, ఓకే, స్పిరిచువలిస్టిక్గా అన్ని విధాలుగా ఆలోచించాలి ఒక విషయం గురించి. దాన్ని ఆ విధంగా చర్చించడం జరిగింది ఈ వేదికలో. అర్థమైందా. సో నిద్రపోయిన వెంటనే డీప్ స్లీప్ మనకు కావాలి. ఆ డీప్ స్లీప్ మనకిన 1.5 hour డీప్ స్లీప్, స్ట్రైట్ అవే డీప్ స్లీప్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఎలాంటి మనకి ఎలాంటి దాని ఏమంటారు డ్రీమ్స్, కలలు రాలేదనుకోండి, అయిపోయా, నిద్ర అయిపోయా. 1.5 hours నిద్రపోయామా, లేచామా, ఫ్రెష్గా ఉంది, ఎనర్జీ అంతా వచ్చేసింది. డీప్ స్లీప్లో జరిగేది ఏంటి, ఆ డీప్ స్లీప్లో మనకు జరిగేది ఏంటి, మనం యాస్ట్రల్ యూనివర్స్ నుంచి ఈ యొక్క యాస్ట్రల్ ఎనర్జీని, అంటే కాస్మిక్ ఎనర్జీని సో ఎక్కువగా తీసుకుంటాము ఒకటి. రెండోది, ఆ డీప్ స్లీప్లో మనకు కొన్ని హార్మోన్ జనరేట్ అవుతాయి. అప్పుడు దేహము రిపేర్ చేయబడుతుంది. దేహం ఏం చేస్తుంది, మన లోపల ఎక్కడెక్కడ డెడ్ సెల్స్ ఉంటాయో వాటిని తొలగించడం కానీ, అయిందా, సెల్స్ రిపేర్ చేసుకోవడం కానీ. ఓకే, సో అలాంటి హార్మోన్స్ జనరేట్ అవుతాయి, ఓన్లీ డీప్ స్లీప్లో జనరేట్ అవుతాయి. అందుకే చాలామందికి డీప్ స్లీప్ పట్టలేదు, ఓన్లీ కలలు కలలు వస్తున్నాయి అంటే నిద్రలో ఖచ్చితంగా వాళ్ళకు నిద్ర చెడిపోయినట్టే. మీరు అప్పుడు 8 గంటలు పొరలాడినా బయట మీద లాభంలే, 10 గంటలు పొరలాడినా లాభంలే. అందుకే ఎన్ని గంటలు పడుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ స్లీప్ పోయామనేది ఇంపార్టెంట్. క్వాలిటీ స్లీప్ ఎంత, 1.5 hour, 2 hours, 3 hours చాలు. 10 గంటలు పడుకుంటాను నేను, 8 గంటలు వాట్ ఇస్ ద యూజ్. యు ఆర్ గో ఆన్ డ్రీమింగ్, కలలు కంటూనే ఉన్నారు అనుకోండి, అక్కడ కూడా ఒక రకంగా బాడీ పనిచేయట్లేదు కానీ మైండ్ పనిచేస్తుంది, శక్తి వేస్ట్ అవుతుంది. మనం గుర్తించాలి ఆ విషయాన్ని. ఎప్పుడైతే ధ్యానంలో కానీ డీప్ స్లీప్లో కానీ ఒకటే జరిగేది, డీప్ మెడిటేషన్ ఈక్వల్ టు డీప్ స్లీప్. అర్థమైందా. అక్కడ ఏం జరుగుతుంది, శక్తి వృధా కాదు, శ్వాసల సంఖ్య కన్జంప్షన్
అంటే మనం బ్రెత్ కన్జంప్షన్ అంటాం కదా, శ్వాసలను ఎక్కువగా ఖర్చు చేయము. చూసుకోండి, నైటు కళ్ళు వస్తున్నాయా, ఎక్కువ ఖర్చు అవుతుంది. వాకింగ్ చేస్తున్నామా, ఖర్చు అవుతుంది. మాట్లాడుతున్నామా, ఖర్చు అవుతుంది. రన్నింగ్ చేస్తున్నామా, జాగింగ్ చేస్తున్నామా, ఎక్కువ ఖర్చు అవుతాయి శ్వాసలు. మీరు ఎంత ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడితే అంత ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అందుకే ఈ ఈ యొక్క డ్రీమ్ స్లీప్ ఎవరైతే ఎక్కువగా వెళ్తూ ఉంటారో నైట్ కూడా వాళ్ళు ఎక్కువ శ్వాసలు కన్జ్యూమ్ చేసుకుంటారు, ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటది. వాళ్ళ జీవన వ్యవధి, అంటే దాన్ని ఏమంటారంటే లాంగివిటీ అంటారు, జీవన కాలం. ఓకే, దీర్ఘకాలం బతికే అవకాశం ఉండదు. అందుకే డీప్ స్లీప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే మనం సరైన ధ్యానం చేయడం రోజు, పగులు పూట, పడుకుండే ముందు. ఆ? తర్వాత మన మన యొక్క వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు అని కూడా చెప్పొచ్చు. మన ఆహార శైలి ఎలా ఉండాలి, వ్యవహార శైలి ఎలా ఉండాలి, మనం ఎటువంటి విషయాలు తలదూర్చాలి, ఎటువంటి విషయాలు తలదూర్చకూడదు. డే టైం మనం అంటే మెలకువగా ఉన్నప్పుడు ఏ విషయాలను పట్టించుకోవాలి, ఏ విషయాలను పట్టించుకోకూడదు. కొన్ని నెగిటివ్ విషయాలు పదే పదే వినకూడదు. అర్థమైందా? మనకు కలలు తగ్గిపోవాలి, కలలు రాకూడదు, డీప్ స్లీప్ రావాలనుకుంటే ధ్యానం చేసి పడుకోవడం ఒకటైతే, మన మైండ్ను శుద్ధి చేసుకొని పడుకోవడం ఒకటైతే, మన వ్యవహారం కూడా ఇంపార్టెంట్. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళతో కొట్లాడి, వీళ్ళతో మాట్లాడి, ఏవో నెగిటివ్ మాట్లాడి, తిట్టుకొని ఇవన్నీ చేసి మనం పడుకోవాలి, చక్కగా నిద్ర రావాలంటే రాదు అది. అర్థమైందా? మనం ఆహారం కూడా అంతే. మంచి డీప్ స్లీప్ పట్టాలంటే 6 గంటల కల్లా ఆహారం ముగిచ్చేయాలి. గూట్లో దీపం నోట్లో ముద్ద, అది మన వ్యవహారం, మన యొక్క సాంప్రదాయం కదా. సో అలాగా కొన్ని మీరు జాగ్రత్తలు వహిస్తే డీప్ స్లీప్ పట్టిందంటే చాలు, అదే మనకు అద్భుతమైన చికిత్స. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే మనము పడుకొని లేచిన తర్వాత 3 నుంచి 5కు మన యొక్క ఊపిరితిత్తులు యాక్టివ్గా పనిచేస్తుంటాయి. అందుకే ఆ టైంలో ప్రాణాయామ, యోగా, ధ్యాన అవన్నీ చేసుకోమని చెప్పాం మనం. అందుకే బ్రహ్మముహూర్తం అని ఓ ధ్యానం పెట్టాం. అందుకే 3:30కు లేస్తే మీరు 4 గంటలకల్లా హాయిగా కూర్చుంటే, ధ్యానానికి వచ్చేస్తే మీరు బ్రహ్మముహూర్త ధ్యానం అయిపోతుంది. ఒక గంట పాటు అయిపోతుంది. అవునా? అప్పుడు 4 నుంచి 5 అయిపోతుంది. ఇక ఆ బ్రహ్మముహూర్త 3 నుంచి 5 ఆ టైంలో ఆ లంగ్స్ మొత్తం శుద్ధి చేసుకుంటాయి, ఆక్సిజన్ బాగా ఫిల్ చేసుకుంటాయి. ఓకే, ఆక్సిజన్ ఫిల్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది ఆ సమయంలో. దాన్ని రక్త శుద్ధీకరణ అంటాం. ఓకే, రక్తం శుద్ధి అయ్యేది 2 చోట్ల, ఒకటి లివరు, రెండోది లంగ్స్. ఈ 2 చోట్ల మాత్రమే శుద్ధి అవుతుంది. ఇంకొకటి ఈరోజు చెప్పుకునేటువంటి ప్లీహం అని పేరు, ప్లీహం, అది స్ప్లీన్ అంటారు దాన్ని, అక్కడ కూడా శుద్ధి కాబడుతుంది. అది ఈరోజు చెప్పుకుందాం. అయితే సో ఇప్పుడు పొద్దున్నే 3 నుంచి 5 లంగ్స్, ఊపిరితిత్తులు పనిచేసేటువంటి సమయం అయింది. అప్పుడు మనం హెచ్చరిక అంటే యాక్టివ్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, రగ్గు కప్పుకొని పడుకోకూడదు. ఓకే, అలా ఉన్నప్పుడు ఏమవుద్ది, మనం సపోర్ట్ చేయలేం. మనం కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాణాయామ, యోగా కానీ అలాగా, సో అట్లా చేసుకోవడము, ధ్యానంలో కూర్చోవడం, ఇలా చేసుకుంటే మంచిగా మనము ఆ ఊపిరితిత్తులకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అవి ఆ టైంలో పీక్ లెవెల్లో ఉంటాయి, పీక్ పీక్ పెర్ఫార్మెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత 5 నుంచి 7 వచ్చేసి మన పెద్ద ప్రేగుల సమయం. చూడండి, దానికి ఏ సమయం ఇవ్వబడింది? మన దేహంలో ఈ బాడీ క్లాక్ అనేది అంటే మన యొక్క దేహ గడియారం అనేది మనకి ఇచ్చిన సమయం 5 నుంచి 7, అది పెద్ద ప్రేగులకి ఇవ్వబడింది. పెద్ద ప్రేగుల పని ఏంటి అంటే మనం ఆహారాన్ని భోజనంగా స్వీకరించి దాన్ని అరిగించుకొని జీర్ణం అయిన తర్వాత ఉత్పత్తి అయినటువంటి వ్యర్థాన్ని, అంటే ఏవైతే ఉపయోగపడి ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకెక్కడ అవి ఉండవు, వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా, పనికిరాని ఉంటాయి. చిన్న ప్రేగుల్లో జీర్ణం అవ్వడం అనేది చిన్న ప్రేగుల్లో లాస్ట్ స్టెప్ అనమాట. అది జీర్ణం అనేది స్టార్ట్ అయ్యేది నోట్లోంచి స్టార్ట్ అయ్యి, జీర్ణాశయం నుంచి స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ప్యాన్క్రియాస్ దగ్గర డియోడన్ ఉంటుంది, అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ జరిగి నెక్స్ట్ లాస్ట్ స్టేజ్గా డైజెషన్ ప్రాసెస్లో చిన్న ప్రేగులు అవుతుంది. చిన్న ప్రేగులు అయ్యాక అక్కడ మనకు కొన్ని న్యూట్రియన్ జనరేట్ అవుతాయి.
మినరల్స్, విటమిన్స్ అన్ని సపరేట్ అయిపోయి ఉంటాయి అనమాట. అన్ని మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ అన్ని సపరేట్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఈ ఐరన్, తర్వాత విటమిన్స్, B12 ఇట్లాంటి అన్ని విటమిన్స్ అన్నీ కూడా చిన్న ప్రేగు నుంచి రక్తంలోకి సంగ్రహించబడతాయి. ఇక ఆ తర్వాత వేస్ట్ ఉంటుంది, కొద్దిగా కొద్దిగా వేస్ట్ ఉంటుంది. వేస్ట్ ఏంటి? టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ ఎవరు గుర్తించింటారు? లివర్ గుర్తించింటది. అవన్నీ ఏం చేస్తుందంటే ఆ టాక్సిన్స్ అన్నింటిని సపరేట్ చేసి పెద్ద ప్రేగు పంపిస్తుంది. అదే కోలన్ అని చెప్తాం మనం. అదే బౌల్స్ అంటాం. ఓకే, అక్కడ పంపించి దాన్ని క్లీన్ చేసుకునేది. ఆ క్లీన్ చేసుకునే సమయము 5 నుంచి 7. దానికి మనం సహకరించాలి కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సహకరించాలంటే ఏం చేయాలి? కొద్ది గోరువెచ్చని నీరు తాగండి, మూత్రాన్ని సేవించండి, అయిందా? కొద్దిగా స్ట్రెచెస్ చేయండి, యోగాసన చేయండి, వాకింగ్ చేయండి, అయిందా? ఆ విధంగా చేస్తూ చేస్తూ పోతే దాన్ని సహకరించినట్టు అవుతుంది. అద్భుతంగా ఆ యొక్క విసర్జన క్రియ అయిపోతుంది. మనలో ఉన్న ప్రతిరోజు ప్రతిరోజు తయారయ్యేటువంటి వ్యర్థాలు, ఆ వ్యర్థం అనేది విసర్జన ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బాడీ క్లీన్గా ఉంటుంది. ఓకే, అక్కడ ఎలాంటి ఆ అనవసరమైన బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ కాదు. యాసిడిటీ, గ్యాస్ట్రిక్, అదే యొక్క IBS అని, ఇలాంటివి, యాసిడ్ రిఫ్లెక్స్, ఇట్లా ఎన్నో రకాల రోగాలు, అజీర్ణము ఏమీ ఉండదు. సో అందువలన ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ సమయం వస్తుంది. అది నెక్స్ట్ ఏంటి? మనం ఇప్పుడు మొత్తం విసర్జన క్లీన్ చేసుకున్నాం, ఈ యొక్క పెద్ద ప్రేగుల నుంచి బయటికి పంపించాం. ఇప్పుడు నౌ రెడీ ఫర్ ఇంటేక్. అంటే మనం నెక్స్ట్ మన జీర్ణాశయము, ఓకే, జీర్ణం చేయడానికి సిద్ధంగా ఉండును. ఏ సమయం అది? 7 to 9 అని చెప్పుకున్నాం. 5 to 7 అయిపోయింది, 7 to 9. అక్కడ పొట్ట భాగం అంటే స్టమక్ కమ్స్ ఇంటూ పిక్చర్. అదే జీర్ణకోశము అంట, అదే మణిపూర చక్రము అంట, అదే జఠరాగ్ని రెడీ అవుతూ ఉంటుంది ఆ టైంలో. 7 నుంచి స్టార్ట్ అయ్యి 9-10 వరకు కూడా అద్భుతమైన జఠరాగ్ని ఉంటుంది. అప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలని ఇంతకుముందు చెప్పాను. లైట్ ఫైబర్ ఉండేది, తర్వాత లైట్గా ఉండాలి, ఫ్రూట్స్, తర్వాత స్మూతీసు, తర్వాత ఆ, ఆ, మనం చెప్పుకోవాలనుకుంటే సూపు, జ్యూసులు, ఇట్లాంటివన్నీ ఎలాంటి విధంగా కూడా లోడ్ చేయొద్దు, అనవసరంగా లోడ్ చేయొద్దు. ఏంటి? ఇడ్లీ, దోశ, పూరి అని చెప్పేసి దానికి నూనె వేసి, ఏ నూనె వేస్తామో కూడా తెలియదు, ఎలా ఆ నూనె వేసేసి ఆ నూనె ఉన్న పదార్థాలను తిని ఆ టైంలో పొద్దున్నే ఉమ్, మన జీర్ణకోశానికి అనవసరంగా లోడ్ చేసి అలాంటిది చేయకూడదు. దట్ ఈజ్ నాట్ ద ఫుడ్. ఒకవేళ మీకు అలా అనుకుంటే మన పెద్దవాళ్ళు తినేటువంటి ఫుడ్ ఒకటి ఉండేది, అంబలి అంటాం. రాత్రి చద్దన్నాన్ని, రాత్రి ఓ చద్దన్నం మిగులుతుంది కదా, దానికి నీరు మజ్జిగ వేసేసుకొని దాన్ని నానబెట్టి పొద్దున్నే అంబలిలాగా తినొచ్చు. అది కూడా ఓకే, దట్స్ ఆల్సో గుడ్ ఫుడ్. అలా లేదంటే ఈ ఈ ఆ- ఈ ఈ ఈ టైప్ ఆహారంతో ముందుకెళ్ళాలి. అప్పుడు ఆ స్టమక్ మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అక్కడ కొన్ని ఆకుప్రెజర్ పాయింట్ చెప్పాము. ఫస్ట్ పెద్ద ప్రేగును యాక్టివేట్ చేసుకోవడానికి LI4 చెప్పాం. తర్వాత స్టమక్ను యాక్టివేట్ చేసుకోవడానికి ST36 చెప్పాం. అది మోకాలు అంటే నీ క్యాప్ కింద 4 ఫింగర్స్ విడ్త్ కింద ఒకటి ఉంటుంది. 4 ఫింగర్స్ అర్థమైందా? పాయింట్. సో అది అదిని అది మేడం మీరు మీట్లో పెట్టుకోండి. ఓకే, సార్ ఎస్, అది రికార్డ్ అవుతుంది సరే. రైట్. సో ఇది ఆటోమేటిక్ మ్యూట్ కండిషన్ లేదా మేడం? అని మేడం? సార్ మొన్న వర్షన్ అప్డేట్ అయినప్పటి నుంచి రావట్లేదు సార్. ఓకే, అది ఒకసారి సోముతో చెప్పించుకోండి ఒకసారి ఎలానే. సోముతో ఓకే మాట్లాడి సార్. దాని ఐడియా తీసుకోండి దానికి. ఓకే, రైట్. ఎస్. ఓకే సార్. సో ఇలాగా పెద్ద ఈ యొక్క స్టమక్ను యాక్టివేట్ చేసుకోవడానికి ST36 పాయింట్ అనేది ఒకటి, ఒక ఆకుప్రెజర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దయచేసి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అర్థమైందా? పొద్దున సాయంత్రం యాక్టివేట్ చేసుకుంటే, సో అంటే కరెక్ట్ ఆ టైంలో, ఏ టైంలో? 7 నుంచి 9 ఆ టైంలో కరెక్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ అవయవం తర్వాత అంటే ఈ యొక్క బాడీ క్లాక్ 7 to 9 స్టమక్ ఇవ్వబడింది. అప్పుడు నెక్స్ట్ అవయవం వచ్చేసి మనకు వచ్చేదే స్ప్లీన్. స్ప్లీన్ అంటే దాన్ని ప్లీహము అంటాం తెలుగులో. ఈ అవయవంకి ఇవ్వబడే టైం తెలుసా? 9 to 11. అక్కడే మనం అప్పటికి మన ఆహారం స్వీకరించింటాం, ఏదో ఒకటి
మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ లాగా స్వీకరించింటాం. కాబట్టి అది డైజెషన్ గురి అయ్యి దాంట్లోంచి న్యూట్రియంట్స్ లాగా బయటకు వచ్చి, ఆ న్యూట్రియంట్స్ అంటే పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పినట్టుగా న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు కదా. సో ఇలాంటివన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా జీర్ణకోశంలో జీర్ణమై రెడీగా ఉంటాయి. అవి చిన్న ప్రేగు దగ్గర వచ్చేసరికి అవి రెడీగా ఉంటాయి. అక్కడి నుంచి రక్తంలోకి సంగ్రహించబడతాయి. సో ఇలా న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అయ్యే టైము, ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే సమయం ఇది. ఓకే, ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే సమయం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టైంలో కరెక్ట్గా సపోర్ట్ చేయాలంటే మన దేహానికి ఆరోగ్యంగా మనం ఉండాలి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకూడదు. ఆ, ఓకే. తర్వాత అద్భుతమైన ఎనర్జీ మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ టైంలో ఈ స్ప్లీన్ సపోర్టివ్గా ఉండాలి. ప్లీహం టైం వచ్చేసి 9 to 11. ఇది ఎస్పెషల్లీ ఎనర్జీ ప్రొడక్షన్కు చాలా ఇంపార్టెంట్ అవయవము, అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్ప్లీన్ విషయానికి వస్తే చూడండి, బ్లడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తయారవుతుంది అని ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే మంచిది. సో బ్లడ్ మన లోపల ఎలా తయారవుతుంది, ఇక్కడ విషయం ఏంటంటే మన దేహం గురించి మనం అర్థం చేసుకునేది చాలా తక్కువ. మనం ఎంతసేపు ఎవరి మీద ఆధారపడతామంటే ఏదైనా రోగం వస్తే మనకు బాగాలేకపోతే డాక్టరే కావాలి. యాక్చువల్గా చెప్పాలంటే నిజమైన డాక్టర్ ఎవరంటే మీకు మీరే. మీ దేహాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏ డాక్టర్తో పని లేదు. బహుశా ఎక్కడో కింద పడి రక్తం కారుతుంది లేదా సర్జరీ కావాలి అంటే యాక్సిడెంట్ అయింది, అట్లాంటి కేసెస్లో మాత్రం డాక్టర్ యొక్క ప్రమేయం రావాలి. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. దేహం గురించి మనం అర్థం చేసుకోకుండా ఎవరు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వారు మొబైల్ ఫోన్ తీసుకుంటారు. మొబైల్ ఫోన్ కొన్నాక లోపల ఏముంది, ఏం ఆప్షన్స్ ఉన్నాయి అన్ని మీరు చూస్తారా లేదా? నీట్గా ప్రతి ఆప్షన్ వెతికి 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 మరీ పట్టుకుంటారు. అది ఇంకా ఎస్పెషల్ పిల్లలకి ఇస్తే దాన్ని లెఫ్ట్ రైట్ ఆడుకుంటారు. లోపల ఏముంటే కూడా బయటికి తీసి మొత్తం అంతా పూర్తి డీటెయిల్గా అర్థం చేసుకుంటారు అది ఎలా పనిచేస్తుంది అని. అయితే ఈ దేహాన్ని మనకు ఇచ్చింది వచ్చేసి సృష్టి. మన ఆత్మ దీంట్లో ఉండడానికి వచ్చింది, అవునా? వచ్చినప్పుడు ఈ దేహాన్ని అర్థం చేసుకుండా అంటే ఎన్ని సైన్సులు కావాలంటే చదువుతారు. మ్యాథమెటిక్స్ ఇంకేమేమో ఏమో ఏమో చదువుతుంటారు. ఆ? ఖగోళ శాస్త్రం అంట, మ్యాథమెటిక్స్ అంట, కంప్యూటర్ సైన్స్ అంట, మెకానికల్ ఇంజనీరింగు, ఇక కెమికల్ అన్నీ చదివేదే. ఈ దేహాన్ని మాత్రం చదవద్దు. ఇది మనది కాదు, దీనికి డాక్టరే కావాలి. ఇదేంటి దౌర్భాగ్యం? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఉండేది దేహంలో, దాన్ని అర్థం చేసుకోమంటే మనకి ఎవరో కావాలి. అదెందుకు? చదవండి, బుక్స్ చదవండి, మంచి ఎక్స్పర్ట్ దగ్గర కూర్చోండి, అర్థం చేసుకోండి. దానికి డాక్టర్ అక్కర్లా. లోపల ఏం జరుగుతుంది అసలు? ఆయుర్వేదం చదివితే చాలు, అన్నీ వస్తాయి మీకు. ఆయుర్వేదాన్ని చదివితే కరెక్ట్గా మీకు అన్నీ తెలియజేయబడతాయి. ఏ అవయవం ఏం చేస్తుంది, దాని పని ఏంటి, దాన్ని మనం ఎలా చూసుకోవాలి, దానికి ఏ ఆహారం ఇవ్వాలి, ఎలాంటి జీవనశైలి ఫాలో కావాలి, మన ఆలోచన విధానం ఎలా పెట్టుకోవాలి, ఓకే, మనము ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి, ఇట్లాంటి కొన్ని మనం నేర్చుకుంటే ఈ దేహాన్ని కాపాడుకోవచ్చు అద్భుతంగా. ఆరోగ్యం ఎక్కడికి పోదు, మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మన దేహం గురించి మనం అర్థం చేసుకునే తీరాలి. ఇంకా వేరే మార్గం లేనే లేదు. చాలామంది పొరపాటు చేసేది ఇదే. మన పిల్లలకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క పిల్లవాడికి అతను ఇంజనీరింగ్ చదువుతాడో లేకపోతే ఖగోళ శాస్త్రం చదువుతాడో లేదంటే బాట్ని అది దాని ఏమంటారు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతాడో లేకపోతే మెకానికల్ చదువుతాడో అనవసరం. అది ఏమైనా చదువుకొని వృత్తి కోసం, ధనం సంపాదన కోసం దేహాన్ని చదవమని చెప్పండి ఫస్ట్. అర్థమైందా? దేహాన్ని చదవాలి. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, సిఇఓలు, వాళ్ళు వీళ్ళు రోగాల బారిన పడి సతమతం అవుతున్నారు. డాక్టర్లు ఇంకా విచిత్రం ఏమంటే ఎంబీబీఎస్ డాక్టర్ వీళ్ళందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు, కొద్ది ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళకు షుగరు ఏమి, వాళ్ళకు బీపీ, వాళ్ళకు రోగాలు. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. కాబట్టి సంపూర్ణ జీవనశైలి, మన యొక్క జీవన శాస్త్రం చదవాలంటే ఆయుర్వేదం చదవాలి అంతే, ఇక వేరే ఏం అక్కర్లా. రైట్, ఓకే. ఈరోజు బ్లడ్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. చూడండి,
బ్లడ్ అనేది డైరెక్ట్గా ఫుడ్ నుంచి ఒక స్టెప్లో తయారయ్యేది కాదు అది. ఓకే. ఏమవుతుందంటే ఇది మల్టీ స్టేజ్ ప్రాసెస్. ఎలా ఉంటుందంటే మనం తిన్న ఆహారంలోంచి న్యూట్రియంట్స్ అంటే ఎస్పెషల్లీ మినరల్స్, విటమిన్స్, ఇలాంటివి వాటన్నింటిని కూడా వాటన్నింటిని బ్లడ్ సెల్స్గా లోపల కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అది మల్టీ స్టేజ్ ప్రాసెస్. మనం తిన్నామనుకోండి, తిన్న తర్వాత ఫుడ్ బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. మనం ఆహారం అంటే ఇక్కడ నోట్లోంచే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఎంతో పెద్ద పెద్ద ముద్దలు ముద్దలుగా మింగినప్పుడు అక్కడి నుంచి బ్రేక్ డౌన్ చేసి ఆహారాన్ని మన యొక్క నోట్లోనే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా డైజెస్ట్ అయిపోతాయి. 50% డైజెస్ట్ అయిపోయి మళ్ళీ కిందికి నిదానంగా ఒక లిక్విడ్ రూపంలో కిందికి జారుతుంది. చాలామంది ఏం చేస్తారంటే చేసే తప్పు ఊగా అంటే ఎట్లంటే అట్లా 2 సార్లు మింగేయడం అంతే. చూడండి, అక్కడ వచ్చింది ప్రాబ్లం. నమలాల్సింది ఎన్నిసార్లు? 32 సార్లు, 32 పనులు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 10 to 15 టైమ్స్ నములుతామా? అట్లీస్ట్ 10 టైమ్స్ నములుతామా? అప్పుడు మనము మన నోట్లోనే అర్ధ అర్ధ భాగం డైజెస్ట్ అయిపోతుంది, డైజెషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏముంటుంది చెప్పండి? ఎంగిలి ఉంటుంది, సలైవ అంటాం దాన్ని. ఆ ఎంగిలి మన యొక్క ఈ ఫుడ్కు మిక్స్ అయ్యి ఆ ఎంగిల్లో ఉన్నటువంటి కొన్ని యాసిడ్స్ వలన మన యొక్క తీసుకున్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. అక్కడ డైజెషన్ కూడా జరుగుతుంది. తర్వాత లోపలికి లిక్విడ్ రూపంలో వెళ్ళాలి. అందుకే తినేటప్పుడు అది చెప్తారు, అన్నాన్ని తాగాలి, నీటిని మింగాలి అని, నీటిని నమలాలి అంటారు. ఏమంటారు? అన్నంను తాగాలి, నీటిని నమలాలి అంటారు. చూసారా? ఇది నిజమైన ఆరోగ్య సూత్రం. ఓకే. సో అక్కడి నుంచి కిందికి వెళ్తుంది ఈ యొక్క ఈ ఆహార నాళం ఉంటుంది కదా, ఆహార నాళం నుంచి కిందికి జారుకుంటుంది. జారుకొని జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చాక జీర్ణకోశానికి ఆ స్టమక్ లైనింగ్ అంటాము. ఆ స్టమక్ లైనింగ్లో ఎన్నో ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి అక్కడ. తర్వాత లివర్ నుంచి కూడా బైల్ అంటే లివర్ నుంచి బైల్ అనే జ్యూస్ వస్తుంది. అది గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. గాల్ బ్లాడర్ మనకు రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయగానే అది వచ్చి మళ్ళీ ఫుడ్తో మిక్స్ అవుతుంది. అక్కడ కూడా ఇంకొద్దిగా ఇంకా సన్న పార్టికల్స్గా, సన్న 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 పార్టికల్స్గా ఇంకా బాగా మెత్తగా రుబ్బుపడుతుంది. అంతే, రుబ్బుతూనే ఉంటుంది. మన అంటే నోట్లోంచి కిందికి రావడం అలా జారుతూ జారుతూ ఇంకా రుబ్బుపడుతుంది. అక్కడ కూడా బాగా చన్నగా రుబ్బుపడుతుంది. అక్కడ అంటే స్టమక్, ఆ తర్వాత కిందికి అలానే జారితే డియోడనం, ఆ తర్వాత చిన్న ప్లేగ్ అనుకోండి. అక్కడ ఫైనల్గా ఏంటంటే ఐరన్, ప్రోటీన్స్ అంటే అమినో యాసిడ్స్ సపరేట్ అవుతాయి. విటమిన్స్ ఎస్పెషల్లీ B12, పోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా సపరేట్ అయ్యి ఇవి ఏం చేయబడతాయంటే ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా చిన్న ప్రేగులోకి సంగ్రహించుకోబడతాయి. ఆ తర్వాత బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్లో కూడా ఎంటర్ అవ్వడం అంటే ఎలా ఉంటుందంటే ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా, ఓకే, ఎస్పెషల్లీ ఈ లివర్ ఉంది కదా, లివర్ ఏం చేస్తుందంటే కొన్ని న్యూట్రియన్స్ స్టోర్ చేసుకుంటుంది ఫ్యూచర్ కోసము. ఆ తర్వాత ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా చిన్న ప్రేగు నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, రక్తాన్ని తయారు కావడానికి ఎక్కడికి వెళ్తాయంటే బోన్ మ్యారో అంటాం, ఎముక మజ్జ అంటాం. ఓకే. ఈ మొత్తం న్యూట్రియన్స్ అన్ని కూడా ఈ యొక్క అమినో యాసిడ్స్ కావచ్చు, అంటే ప్రోటీన్స్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, దాని నుంచి వచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అయిందంటే అది గ్లూకోజ్ జనరేట్ చేస్తుంది. ఆ గ్లూకోజు, ప్రోటీన్స్, ఓకే, ఆ తర్వాత విటమిన్స్, తర్వాత మినరల్స్, ఇవన్నీ కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయంటే చిన్న ప్రేగు నుంచి నేరుగా బోన్ మ్యారో. చూసారా? ఈ బోన్ మ్యారో దగ్గర అక్కడ మనకు హెమటోపోయిసిస్ హెమటోపోయిసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ మనకేమవుతుందంటే ఇది రక్తముగా కన్వర్ట్ కాబడుతుంది, రక్తంగా తయారు కాబడుతుంది. సో ఎస్పెషల్లీ ఐరన్, మనకి ఎప్పుడైతే ఏదైతే ఐరన్ ఉంది కదా, హిమోగ్లోబిన్లో మనకు ఐరన్ వస్తుంది కదా, అది. ఓకే. తర్వాత ప్రోటీన్ ఉంది కదా, ప్రోటీన్ను మన బ్లడ్ సెల్స్ నిర్మాణం కోసం వాడుకుంటుంది. విటమిన్ B12 ఇది ఉంది కదా, అది కూడా అంతే, రెడ్ బ్లడ్ సెల్స్ డివైడ్ కావడానికి వాడుకుంటుంది. మొత్తం మీద ఇదంతా ప్రాసెస్ జరిగేది బోన్ మ్యారోలో జరుగుతుంది. బోన్ మ్యారో ఈజ్ ది సెంటర్ వేర్ బ్లడ్ ఈజ్ ప్రిపేర్డ్, బ్లడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్.
అర్థమైందా? అంతేగాని బ్లడ్ ఎక్కడో తయారు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బోన్ మ్యారో రెడ్ బ్లడ్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తే చెప్తాను. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్, వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీస్, తర్వాత ప్లాటలెట్స్. ఈ మూడు తయారయ్యేది బోన్ మ్యారోలో తయారవుతాయి. ఈ పాయింట్ను బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే, ఇది. సో ఇది సంగతి. సో ఈ విధంగా ప్రొడ్యూస్ అయిన తర్వాత, ఓకే, సో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ రక్తం ఇది ఎంత ఉంది కదా, అది మరి ఏమైందంటే నెక్స్ట్ అక్కడ అక్కడ వచ్చేటువంటి ఇంకొక పాత్ర, స్ప్లీన్కి ఒక పాత్ర ఉంది. ఇవన్నీ కూడా అంటే రక్తం అక్కడ తయారైన తర్వాత ఏమవుతుంది అని చూస్తే స్ప్లీన్ దగ్గరకు వస్తుంది. స్ప్లీన్ ఏమేం చేస్తుంది చూద్దాం. స్ప్లీన్ అనే అవయవం ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం కదా, దాని గురించి అది ఏమేం చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటుంది, అంటే ఇప్పుడు బోన్ మ్యారోలో బ్లడ్ తయారైంది, అది స్ప్లీన్కి వస్తుంది, ఆ తర్వాత హృదయానికి వెళ్తుంది, ఇంకా అదే అట్లే సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది మొత్తం దేహం అంతా. ఒక్కసారి బ్లడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో ఉదాహరణకి అక్కడ నుంచి స్ప్లీన్కి రావడం, అంటే స్ప్లీన్ నుంచి మళ్ళీ హృదయం, హృదయం నుంచి లివర్, లివర్ నుంచి అంటే లంగ్స్, లంగ్స్ లివర్, ఇట్లా మొత్తం కిడ్నీ, మొత్తం తిరుగుతూ ఉంటుంది రక్తం. మొత్తం దేహం అంతా సరఫరా అవుతూనే ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ స్ప్లీన్ అనే ఒక అవయవం గురించి చెప్పుకుంటే ఇది ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన యొక్క పిడికిలు ఎంత ఉంటుందో అంత సైజు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే అప్పర్ లెఫ్ట్ ఆఫ్ యువర్ అబ్డోమన్, మన పొట్ట భాగంలో, పొట్ట భాగము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పైన పైన అంటే మన పొట్ట భాగం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు ఎక్కడ ఉందో ఆ లెఫ్ట్ సైడ్లో పైన ఉంటుంది. సో ఆ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ భాగంలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన మొత్తం బాడీ యొక్క హెల్త్ మెయింటైన్ చేయడంలో, అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎట్లా అంటే మీ యొక్క రక్తానికి ఫిల్టర్గా పనిచేస్తుంది. రక్తం తయారయ్యేటప్పుడు అక్కడ ఏ ఫిల్టర్ ఉండదు. మీకు విటమిన్స్ వచ్చిందా, న్యూట్రియంట్స్ వచ్చాయా, మినరల్స్ వచ్చాయా, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నిటిని తీసుకోవడం, రక్తంగా తయారు చేయడం బోన్ మ్యారో పని. తయారు చేసిన తర్వాత ఆ రక్తంలో ఏమున్నాయి చూడండి. ఈ విటమిన్స్ వీటితో పాటు బహుశా స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకు వచ్చేటప్పుడు కొన్ని బ్యాక్టీరియా కూడా వచ్చి ఉండొచ్చుగా, కొన్ని వైరస్ కూడా ఎంటర్ అయ్యి ఉండొచ్చుగా. ఇవన్నీ ఎవరు ఫిల్టర్ చేయాలి? ఎస్, అది ఈ యొక్క స్ప్లీన్ పని. చూసారా? అంటే రక్తం తయారైంది, ఈ స్ప్లీన్ దగ్గరకు వచ్చింది, ప్లీహం దగ్గరకు వచ్చింది. అక్కడ ఏం చేస్తుందంటే ఈ ఓల్డ్ అయిపోయినటువంటివి, డ్యామేజ్ అయినటువంటివి, ఆ, ఇలాంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఏమన్నా తొలగించేస్తుంది. అర్థమైందా? సో ఎస్పెషల్లీ ఈ ఓల్డ్ అయిపోయిన సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క స్ప్లీన్ అనేటువంటిది ఫిల్టర్గా పనిచేసి వాటిని తొలగించేస్తుంది. తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్స్కు గురి కాకుండా ఏమి ఈ వైట్ బ్లడ్ సెల్స్ను ప్రొడ్యూస్ చేసేది ఇక్కడే. చూడండి, బాడీ ఎన్నో ఎన్నో ఇన్ఫెక్షన్స్ గురి అవుతుంటుంది, వాతావరణం నుంచి, ఆహారం నుంచి కదా. రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాలు ఎంటర్ అయిపోయింటాయి దేహంలో. అవి నేరుగా రక్తంలోకి ఎంటర్ అయిపోతే అక్కడ వాటిని ఫైట్ చేయడానికి, వాటిని ఫైట్ చేయడానికి ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ను సో స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఇది. ఓకే, ఆ వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ను అటాక్ చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ కూడా తయారయ్యేది బోన్ మ్యారోలోనే, అయితే వాటిని స్టోర్ చేసి పెట్టుకునే అవయవం వచ్చేసి ఈ స్ప్లీను, ఇదే ప్లీహము. అర్థమైందా? ఆ విధంగా తర్వాత ఈ యొక్క ప్లాట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ను కూడా కొన్నిటిని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఏది? ఈ ప్లీహం. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే అవసరం ఉందో, అర్జెంట్ ఉందనుకోండి, ఉదాహరణకి బ్లీడింగ్ అవుతా ఉంది, బ్లీడింగ్ అయినప్పుడు మనకు రక్తం ఎక్కువ కావాలి కదా, ఆ టైంలో స్ప్లీన్ ఏం చేస్తుందంటే గుర్తించి అక్కడ అది స్టోర్ చేసుకున్న రెడ్ బ్లడ్ సెల్స్ రిలీజ్ చేస్తుంది. చూడండి, అంటే ఒక రకంగా ఆర్మీ లాగా పెట్టుకుంటుంది అనమాట. ఒకటి వైట్ బ్లడ్ సెల్స్ని పెట్టుకుంటుంది దేనికి? ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియాను దాడి చేయడానికి. రెండోది మనకి ఎప్పుడైనా గాయం అయ్యి ఎక్కువ రక్తం పోతున్నప్పుడు రక్తాన్ని ఎక్కువ సరఫరా చేయడానికి పెట్టుకొని ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మైక్రో ఆర్గానిజం ఏదైతే బ్లడ్లోకి ఎంటర్ అయి ఉంటుందో, మనకు రకరకాల బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా ఎంటర్ అయి ఉంటుందో, సో అవన్నీ ఆ డేంజరస్ బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా అటాక్ చేసేది ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్, ఈ ప్లీహంలో ఉన్నటువంటివి అని అర్థం చేసుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఓల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేసి
స్ప్లీన్ ఏం చేస్తుందంటే మళ్ళీ రీసైకిల్ చేసి ఐరన్ రీసైకిల్ చేసి మరియు కొత్త సెల్స్ని తయారు చేస్తుంటుంది. అది కూడా ఇక్కడ జరుగుతుంది. తర్వాత పుట్టబోయే ముందు పుట్టబోయే ముందు ఒక వ్యక్తికి అంటే ఒక శిశువుకి అక్కడ బోన్ మ్యారో ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని తయారు చేసే పని కూడా ఈ స్ప్లీనే పెట్టుకుంటుంది. ఎప్పుడు పుట్టేంత వరకు ఒక శిశువు పుట్టిన తర్వాత దాని యాక్టివిటీ బోన్ మ్యారోకి వెళ్ళిపోతుంది. అంతవరకు ఏం చేస్తుందంటే స్ప్లీనే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సో ఇన్ని పనులు మనకు ఎవరు చేస్తారు? ఈ యొక్క స్ప్లీన్ అనేటువంటి ఒక అవయవం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, సో దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇది ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంది, ఈ ఇన్ని పనులు ఎప్పుడు చేస్తుంది అంటే ఈ 9 to 11 o'clock పొద్దున్నే 9 నుంచి 11 గంటలకు యాక్టివ్గా పనిచేస్తుంది ఈ అవయవం. కాబట్టి ఆ టైంలో మనము చేయవలసినటువంటి ఏంటి, ఎస్పెషల్లీ మనము చూడండి, గ్రీజీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినకూడదు. ఓకే, ఈజీగా డైజెస్ట్ అటువంటి ఆహారాలు తినాలి. రెండోది, ఏదే విధంగా మనము ఆ బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయకుండా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్, జ్యూసు, ఫ్రూట్సు కదా, తర్వాత సూపులు ఇలాంటివి అది తీసుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే అదే మనకు ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే కదా బ్లడ్ అదంతా ఆ బ్లడ్ ఫిల్టర్ చేయడము అన్ని పనులు స్ప్లీన్ చేస్తుంది. కాబట్టి వైట్ బ్లడ్ సెల్స్ను, తర్వాత ఐరన్ను ఐరన్ కావాల్సినంత ఐరన్ను తయారు చేయడము, ఏమన్నా ఓల్డ్ సెల్స్ని ఆ ఓల్డ్ సెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ కొత్త సెల్ తయారు చేసుకోవడం అన్నీ కూడా స్ప్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైం మనం సపోర్ట్ చేయాలంటే ఈ విధంగా కొంత ఆహారం అనేది బ్రేక్ఫాస్ట్గా ఇలాంటి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ షుగర్ ఉన్నది, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడము అది చేయకూడదు. అప్పుడు స్ప్లీన్ మీద భారం ఎక్కువవుతుంది. ఎస్పెషల్లీ ఎక్కువ గ్లూకోజ్ అంటే ఇప్పుడు రైస్ తినేసేయడం పొద్దున్న లేచి, ఆ, అలాంటిది కానీ, తర్వాత చపాతి తినడము అలాంటిది కానీ అవేం చేయకూడదు. ఓకే, తర్వాత స్ట్రైట్ అవే టీ కాఫీ తాగడము, షుగర్ స్వీట్స్ తినడము ఇలాంటివి చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చేయకూడదు. తర్వాత ఎక్సెసివ్ అంటే ఓవర్ థింకింగ్ చేయకూడదు, టూ మచ్ వరీ కాకూడదు. అది కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క స్ప్లీన్ నుంచి ఎనర్జీని పాడు చేస్తుంది, ఎనర్జీని సో దాన్ని ఖచ్చితంగా తీసేస్తుంది, ఎక్కువ ఎనర్జీ కోల్పోతాం మనం. అది చేయకుండా ఉంటే ఇది ఈ విధంగా మనల్ని ఆ యొక్క అవయవానికి సపోర్ట్ చేసుకుంటూ రావాలి. అర్థమైందా? సో అది చేయండి. తర్వాత ఏం చేయొచ్చు అంటే లైట్ ఎక్సర్సైజు. ఉదాహరణకి మనము ఈ మీల్స్ ఏదైతే మనం బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలని చెప్పాం కదా, అది కంపల్సరీ తినాలి. సో కోర్స్ ఎక్కువగా ఉపయోగపడేదంటే కనుక పొద్దున మీల్స్లో మన యొక్క ఈ స్ప్లీన్కు సపోర్టివ్గా ఉండాలంటే చెప్తున్నా, మధ్యాహ్నం మీల్స్లో కానీ మీకు కావాలంటే స్వీట్ పొటాటో మీకు ఐడియా ఉంటుంది. స్వీట్ పొటాటో, తర్వాత డేట్స్ ఇట్లాంటివి బాగా ఉపయోగపడతాయి. దేనికంటే రెడ్ బ్లడ్ సెల్స్ బాగా డెవలప్ కావడానికి, ఎస్పెషల్లీ స్ప్లీన్కి సపోర్టివ్గా ఉండాలంటే ఆ విధంగా మీరు చేయవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనికి ఒక పర్టికులర్ అంటే దీన్ని యాక్టివ్గా పెట్టుకోవాలంటే అది ఆల్రెడీ యాక్టివ్గా ఆ టైంలో ఉంటుంది 9 to 11, బట్ ఇంకా యాక్టివ్గా పెట్టుకోవడానికి దానికి ఒక ఆకుప్రెజర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అది మీకు పిక్చర్ ద్వారా చూపిస్తాను. దాన్ని ఒకసారి అందరూ గమనించి దాన్ని కరెక్ట్ 9 to 11 మధ్యలో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది ఆకుప్రెజర్ పాయింట్ కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు దీన్ని చూడవచ్చు. స్క్రీన్ అబ్జర్వ్ చేయండి అందరూ. ఈ యొక్క యాంకిల్ అంటాం ఇన్నర్ సైడ్, అంటే అవుట్ సైడ్ కాదు, మన యొక్క ఈ యొక్క పాదానికి ఇన్సైడ్ అని చెప్తాం దాన్ని, ఇన్నర్ లోపల సైడ్. ఇక్కడ ఒక యాంకిల్ ఉంటుంది కదా మనకు, యాంకిల్ బోన్. అక్కడి నుంచి 4 ఫింగర్స్ పెట్టండి. మీ ఫింగర్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఒక పాయింట్ దొరుకుతుంది ఇక్కడ, చూసుకోండి. ఇది మీకు దీంట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో. దీన్ని పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. సో కరెక్ట్ 4 ఫింగర్స్ పైన 9 to 11 ఆ టైంలో ఈ పాయింట్ను కరెక్ట్గా ప్రెస్ చేయాలి. ఓకే, మీ యొక్క ఫింగర్ అంటే ఈ యొక్క బొటనవేలు ఉపయోగించుకొని అక్కడ 1 to 2 minutes ప్రెస్ రిలీజ్. ఓకే, ప్రెస్ చేయడం ఇలాగా ప్రెస్ చేసేటప్పుడు, రిలీజ్ చేసేటప్పుడు
అట్లా. అంటే బ్రీత్ బ్రీత్ తీసుకోవాలి, ప్రెస్ చేయాలి, 5 సెకండ్ అట్లే పెట్టుకోవాలి, ఒత్తి పెట్టాలి. మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు శ్వాసను కూడా రిలీజ్ చేయడం అంతే. అలా చేయండి. చూడండి, ఇది అద్భుతమైన పాయింట్. దీన్ని ఏమంటాం అంటే SP6 పాయింట్ అంటాం. ఇది యాక్చువల్గా ఎస్పీ అంటే ఏంటంటే స్టమక్, ఈ స్టమక్ సంబంధించిన, అంటే సారీ స్ప్లీన్. ఎస్పీ అంటే స్ప్లీన్. ఆ స్ప్లీన్ మెరిడియన్ ఉంటుంది ఒకటి. ఆ మెరిడియన్ ఇక్కడ పాస్ అవుతూ ఉంటుంది. అందుకు అక్కడ ఒక ఎనర్జీ సెంటర్ గుర్తించడం జరిగింది. ఆ ఎనర్జీ సెంటర్ మనం యాక్టివేట్ చేస్తే స్ప్లీన్ డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది. స్ప్లీన్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్ప్లీన్కి ఎక్కువగా ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. అప్పుడు దాని పని అది కరెక్ట్గా చేసుకుంటుంది. మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అనారోగ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏ అనారోగ్యాలు తగ్గుతాయి అనేది కూడా మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇది దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. దీన్ని యాక్చువల్గా ప్రింట్ చేసి పెట్టుకోండి ఇంట్లో. ఓకే, రైట్. ఎస్. సో ఇది స్ప్లీన్ యొక్క ఆకుప్రెజర్ పాయింట్. ఓకే. నెక్స్ట్, ఈ యొక్క స్ప్లీన్ను మనం యాక్టివేట్ చేయడం వలన 9 to 11 మధ్యలో మనకు జరిగేటువంటి లాభాలు ఏంటి అని చూస్తే, డైజెస్టివ్ సపోర్ట్, అంటే ఈ బ్లోటింగ్ అంటారు కొంతమందికి, ఈ ఉబ్బరం వస్తుంది పొట్ట, అది తగ్గిపోవడం కానీ, అవును కదా. సో ఇండైజెషన్ ఉండదు. తర్వాత ఎలాంటి డైజెషన్ ప్రాసెస్లో, జీర్ణమయ్యే దాంట్లో తొందర కూడా ఉండదు. మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అద్భుతంగా జరుగుతుంది. మన మైండ్ను కామ్ చేస్తుంది. ఓకే. తర్వాత ఎస్పెషల్లీ మనకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే దాంట్లో ఈ యొక్క స్ప్లీన్ యాక్టివేట్ చేయడంలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత ఎస్పెషల్లీ బెటర్ స్లీప్. మనం రాత్రిపూట నిద్ర రాదు అని చెప్తారు కదా చాలామంది. ఈ పాయింట్ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. యాంగ్జైటీ, ఏదైనా ఆందోళన ఉంటే తొలగించేస్తుంది. ఎమోషనల్ హెల్త్ని సరి చేస్తుంది. భావోద్రేకాలను కూడా సరి చేస్తుంది ఈ స్ప్లీన్ అవయవము, ఈ పర్టికులర్ ఆకుప్రెజర్ పాయింట్ SP6. సో దాన్ని కరెక్ట్ 9 to 11 మధ్యలో మీరు 2 నుంచి 3 నిమిషాలు ప్రెస్ చేసుకుంటే, అది పొద్దునే చేయండి, మళ్ళీ సాయంత్రం కూడా చేయండి, 2 సార్లు చేయండి, పర్వాలేదు. 2 నుంచి 3 నిమిషాలు అంటే అట్లీస్ట్ 20 నుంచి 30 సార్లు దాన్ని యాక్టివేట్ చేయాలి ఆ పాయింట్. చేసినప్పుడు చూడండి ఇన్ని లాభాలు. హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది, అవునా కదా. ఎస్పెషల్లీ ఉమెన్, అంటే ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. స్త్రీలకి హార్మోనల్ బ్యాలెన్స్ ఉంది కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎన్ని అనర్థాలు వస్తాయో మీకు తెలుసు. వాళ్ళకి ఈ పాయింట్ సో అద్భుతమైన పాయింట్ ఇది. ఓకే. ఇది యాక్టివేట్ చేసుకోండి. ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఓకే. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే స్ప్లీన్ యొక్క పని అది. స్ప్లీన్ పని ఏంటి చెప్పండి? ఏవైనా ప్యాథోజన్, బ్యాక్టీరియా, వైరస్ ఏదొచ్చినా సహా దాన్ని ఫైట్ చేయడానికి రెడ్ బ్లడ్ సెల్, అంటే బోన్ మ్యారో తయారు చేసినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అయిందా, ఇవన్నిటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ప్లాట్లెట్స్ ఇవన్నీ స్టోర్ అయ్యేది ఎక్కడ అంటే స్ప్లీన్లో స్టోర్ అవుతాయి. ప్లీహంలో స్టోర్ అయి ఉంటాయి. ఇది ఎట్లా అంటే, మనకు బార్డర్లో ఒక దేశానికి చుట్టూ ఆర్మీ ఉంటుంది. ఆర్మీ, సిఆర్పిఎఫ్ అని ఇట్లా బెటాలియన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో అలాగా ఆర్మీ ఫోర్సెస్ను ఇది పెట్టుకొని ఉంటుంది రెడీగా. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో దాన్ని బట్టి సడన్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. అందుకే ఆ బ్లడ్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది కాబట్టి, ఇక్కడ మీకు ఇన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఓవరాల్గా మన హెల్త్, అంటే ఓవరాల్గా మన శక్తిని పెంచేది, మనకి ఏమైనా అలసట ఉంటే అలసటను కూడా తొలగించేది, ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి మనం దీన్ని రెగ్యులర్గా యాక్టివేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో దీనికి సరైన ఆహారాలు అంటే ఇప్పటికే చెప్పుకున్నట్టుగా, దీనికి మంచి ఆహారాలు అంటే స్వీట్ పొటాటో, క్యారెట్స్ గుర్తుపెట్టుకోండి. డేట్స్, అంటే ఈ అవయవం యొక్క ఆరోగ్యాన్ని ఇంకా అద్భుతంగా చూసుకోవాలంటే అలా చేయండి. ఇక తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే పనికిరాదు. ఎక్కువ రైసు, పాలిష్డ్ రైసు ఇవన్నీ తీసేయాలి. తర్వాత చపాతీ తీసేయాలి, వేస్ట్. అంటే గోధుమలతో చపాతీ చేస్తారు కదా, అవన్నీ తొలగించేయండి ఆహారం నుంచి. రొట్టెలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, ఎస్, వెరీ గుడ్.
తర్వాత కోర్స్ అన్ని రకాల ఆకుకూరలు తినండి. తర్వాత లెంటిల్స్, బీన్స్ ఇవి కూడా ఏదైతే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుందో అది డైజెషన్కి తర్వాత స్ప్లీన్కి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత మీ ఆహారంలో జింజరు అలవాటు చేసుకోండి. జింజర్ కూడా ఏం చేస్తుంది, డైజెషన్ను వేగవంతం చేస్తుంది. ఓకే. తర్వాత స్ప్లీన్ యొక్క యాక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది జింజర్. నెక్స్ట్ పంప్కిన్, గుమ్మడికాయ. ఇది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా స్ప్లీన్ అంటే ఈ యొక్క ప్లీహం యొక్క ఆ యొక్క హెల్త్ అద్భుతంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు కూడా కోల్డ్ పదార్థాలు, ఎక్కువ ఆయిలీ పదార్థాలు తినవద్దు. అది తింటే మీ యొక్క స్ప్లీన్ ఎనర్జీని మొత్తాన్ని పాడు చేస్తుంది. రైట్. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే సో దీనివలన మనకు అద్భుతమైనటువంటి అంటే ఎన్ని అనారోగ్యాలు పోతాయి అని చూస్తే చెప్పాలంటే చూడండి, ఈ స్ప్లీన్కి క్యూ డిఫిషియన్సీ అంటే ఎనర్జీ ఫ్లో లో ఎనర్జీ అవుతుంది కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఈ డైజెషన్కి వచ్చినటువంటి డిజార్డర్స్, బ్లోటింగ్, ఇండైజెషను, ఆకలి లేకపోవడం అన్నీ తొలగిపోతాయి. తర్వాత ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, అది కూడా పోతుంది. ఎవరికైనా క్రానిక్ దీర్ఘకాలికంగా డయేరియా, కాన్స్టిపేషన్ ఉంటే అవి కూడా పోతాయి. తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది. పదే పదే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి చాలామందికి. ఓకే. రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి ఏమైనా కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గించబడడం జరుగుతుంది. రైట్. తర్వాత దేహంలో వాటర్ రిటెన్షన్ బాగుంటుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మనకు అద్భుతమైన లాభం దీని నుంచి. తర్వాత బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ అంటే హైపోగ్లైసెమియా అని అంటారు కదా. ఆ హైపోగ్లైసెమియా అనేటువంటిది షుగర్ పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. వాళ్ళందరూ ఇన్సులిన్స్ రెసిస్టెన్స్, అనీమియాని తొలగిస్తుంది. ఇంత అద్భుతమైన లాభాలు దీంట్లో ఉన్నాయి. ఓకే. తర్వాత కొంతమందికి తిన్నాక అరిగిన తర్వాత వచ్చే న్యూట్రియంట్స్ కూడా సరిగా సంగ్రహించబడవు. ఆ ప్రాబ్లం కూడా తొలగిపోతుంది. ఓకే. తర్వాత ఎక్కువగా మెటబాలిజం సరిగా లేనటువంటి వాళ్ళు మెటబాలిజం బాగా పెరుగుతుంది. వెయిట్ ఎవరైనా పెరిగింటే వెయిట్ కూడా తగ్గుతుంది. ఓకే. లేదా వెయిట్ గెయిన్ కావాల్సిన ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్, సరిపడ్డ వెయిట్ మీ యొక్క దేహానికి తగ్గ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం దొరుకుతుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఒత్తిడి నుంచి కలిగేటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్టమక్లో ఆసిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఓకే. ఎక్కువ తక్కువలు అవుతాయి. దాన్ని కూడా తొలగిస్తుంది. ఓకే. సో ఇన్ని అద్భుతమైన లాభాలు మనం కరెక్ట్గా ఈ యొక్క బాడీ క్లాక్ ప్రకారంగా ఈ అవయవాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇవన్నీ అద్భుతమైన లాభాలు మనకు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు కొద్దిగా వేడి అంటే గోరువెచ్చని నీరు తాగడం కానీ, హర్బల్ టీ, జింజర్ టీ ఇట్లా చేసుకొని తాగడము, ఇదంతా కూడా డైజెషన్కు ఈ యొక్క స్ప్లీన్ యొక్క వర్కింగ్కు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక మామూలు వాకింగు, యోగాసనాలు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఈ యొక్క స్ప్లీన్ యొక్క ఎనర్జీని పెంచుతాయి, ఇంకా తగ్గించవు. ఓకే. ఏ వాక్ చేయకుండా అలానే కూర్చోవడం అదంతా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే. అలానే కూర్చొనే ఉండడం అనేటువంటిది ఆల్మోస్ట్ లైక్ అది మనం రోజుకు మన దేహాన్ని ఒక రకంగా అంటే ఒక క్షీణింపజేస్తున్నట్టుగా లెక్క. అలానే కూర్చొని ఉండడం అనేది అర్థమైందా. ఎవరీ 20 మినిట్స్కు 2 నిమిషాలు నడచాలి ఖచ్చితంగా. 20 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలు నడిచి రావాలి, తిరిగి రావాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ చెప్పడం జరిగింది. మనం కూర్చొని ఉండడం అనేది చైర్లో మనము వ్యోమగాములు ఉంటారు, ఆస్ట్రోనాట్స్, స్పేస్ ట్రావెల్ చేస్తారు చూడండి, వాళ్ళతో సమానం. వాళ్ళకు వచ్చేటువంటి అన్ని నష్టాలు మనకు కలుగుతాయి. వాళ్ళు చూసారా, ఒక్క వారానికే వాళ్ళ దేహము 7 కేజీలు లూజ్ అవుతుంది వెయిట్. అంత అట్లాంటి అబ్నార్మల్ చేంజెస్ వస్తాయి బాడీలో. మొత్తం ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది. అర్థమైందా. ఎందుకంటే గ్రావిటీ ఉండదు, వాళ్ళకి పైకి పోతారు కదా. సో అలాగా మనం కూడా కూర్చొని ఉంటే అన్ని నష్టాలు జరుగుతాయి. మనం పైకి ట్రావెల్ చేయాల్సి అక్కర్లా, చైర్లో కూర్చుంటే చాలు. ఆ చైరు ఎంత అతుక్కొని కూర్చుంటామో అన్ని నష్టాలు ఉంటాయి. ఇవన్నీ గమనించండి. ఓకే. సో ఆక్యుపేజర్ పాయింట్ SP6 దీన్ని రెగ్యులర్గా యాక్టివేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. అలా చేసుకొని సో ఏ ఆహారమైనా తినేది
ఎక్కువగా తినకూడదు, ఓవర్ ఈటింగ్ ఉండకూడదు. ఎప్పుడు కూడా అంతే, మన స్టమక్లో 2/3 స్టమక్ ఫిలప్ చేయాలి. అంటే 66%, 70%. 30% ఎప్పుడు ఖాళీగానే పెట్టాలి. పూర్తిగా నింపకూడదు దేంట్లో, మన పొట్టలో. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఆహారాన్ని నిదానంగా నములుతూ తినాలి. ఇలా తిన్నప్పుడు ఖచ్చితంగా మీ స్ప్లీన్ ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఇన్ని ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడము, ఈ విధంగా మన స్ప్లీన్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాటించండి. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.